Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy. So guys, తెలంగాణలో గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి ఎవరు ఎప్పుడు అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ యూజువల్గా ఈ వీడియో చూసినప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే తెలంగాణలో గ్రూప్ 2 గురించి ప్రజెంట్ ఏం పెద్దగా చర్చ లేదు కదా, మరి గ్రూప్ 2 గురించి ఎందుకు అని చెప్పేసి. సో నార్మల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంతమంది అయితే గ్రూప్ 2 పైపు అంటే ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 2 పైన ఫోకస్ చేయాలి అని అనుకుంటారో నోటిఫికేషన్ కంటే ముందే అంతకంటే ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వడం. సో ముఖ్యంగా చెప్పాలంటే డైలమా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ కంటే ముందే ప్రిపేర్ అవ్వాలి అనిపించిన ఒక గంటనో 2 గంటలో లేకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒక్కొక్కరికి ఎన్నో పర్సనల్ రీజన్స్ వల్ల ఎన్నో రోజుల నుంచి ఒక మంచి రోజు గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఎన్నో రోజులు అయిపోతాయి, కానీ ఆ మంచి రోజు త్వరలోనే అని ఉంటుంది కానీ ఎప్పటికీ రాదు. చాలామంది స్టూడెంట్స్ కేసు చెప్తున్నాను. సో అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఏవో డిఫరెంట్ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు గ్రూప్ 2 ప్రిపరేషన్ అవ్వాలి అని మైండ్లో ఏదో ఒక చిన్న మూల ఒక థాట్ ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఇదే బెస్ట్ డే ఫర్ స్టార్టింగ్ గ్రూప్ 2 అని మీకు అనిపించాలి అని చేసే ప్రయత్నమే ఈ వీడియో. అలాగే తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి డిఫరెంట్ సిరీస్ ఆఫ్ వీడియోస్, అంటే మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో ప్రిపరేషన్కి సంబంధించి, అంటే ఎంతమందికి అడిగినా కానీ ప్రిపరేషన్ పైన కొన్ని కాన్ఫిడెన్స్ని వెనక్కి నెట్టడానికి కొన్ని కామన్ అబ్స్టాకిల్స్ ఉంటాయి. సో అవి మీకు ఏదైనా అడగాలనిపిస్తే కింద కమెంట్స్ రూపంలో కానీ లేకపోతే నా మొబైల్ నెంబర్ ఇస్తాను, దానికి డైరెక్ట్గా మెసేజ్ పెట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై తెచ్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ గో టు ద వీడియో. సో తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు ఎప్పుడు ఎలా అన్నాను కదా, వీటన్నిటిని చాలా క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కూడా ఎలిజిబిలిటీ కానీ అంటే ఎవరు అన్నాను కదా, సో ఎవరు అంటే 18 నుంచి 44 ఇయర్స్ లోపు, 18 నుంచి 44 ఇయర్స్ లోపు ఉన్న, అంటే జనరల్గా ఏజ్ పరంగా ఎవరు అంటే 2 థింగ్స్ వస్తాయి, ఒకటి ఏజ్ పరంగా అండ్ ఒకటి క్వాలిఫికేషన్ పరంగా. సో 18 to 44 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రూప్ 2కి ఎలిజిబిలిటీ సాధిస్తారు. అయితే దీంతో పాటు ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అందడం జరుగుతుంది. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వీళ్ళందరికీ కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అంటే అందులో పనిచేసిన వాళ్ళకు అదనంగా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అయి ఉండి తెలంగాణ గవర్నమెంట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకు టోటల్గా 54 ఇయర్స్ వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏజ్ పరంగా. ఈ ఏజ్తో పాటు అడిషనల్గా మనం చూస్తే 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా, అంటే ఫెయిల్ అయ్యి అక్కడే ఆగిపోతే ఎలిజిబిలిటీ ఉండదు, ఫెయిల్ అయినా కానీ 10th పాస్ అవ్వడం తర్వాత సప్లిమెంటరీ ద్వారా, అలాగే ఇంటర్మీడియట్లో ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినా మళ్ళీ సప్లీలో పాస్ అవ్వడం, సేమ్ డిగ్రీలో కూడా ఎన్నో ఫెయిల్ అంటే బ్యాక్లాగ్స్ ఉన్న మళ్ళీ వాటిని క్లియర్ చేస్తే ఫైనల్గా ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అవుతారో, డిగ్రీ ఎలిజిబిలిటీ సాధిస్తారో, ఒక డిగ్రీ ఉంటే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఎందుకు చెప్తున్నానంటే నాకు అడుగుతారు, సార్ నేను 10th క్లాస్లో ఫెయిల్ అయిన క్యాండిడేట్ని, 12th క్లాస్లో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ని, డిగ్రీలో నాకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎనీహౌ దాన్ని క్లియర్ చేశాను, నేను గ్రూప్ 2 సాధించగలుగుతాను అంటారు. అంటే 18 to 44 ఇయర్స్ ఏజ్ ఉండి అండ్ అలాగే మీది డిగ్రీ అయిపోతే, ఎవరు డిగ్రీ అంటే బీటెక్ కానీ, బీ ఫార్మసీ కానీ, బీబీఏ కానీ, బీకామ్ కానీ, ఏ డిగ్రీ అయినా, ఇంకా ఏ కండిషన్స్ లేవు, డిగ్రీ అయిన ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ సాధిస్తారు. అయితే దాంతోపాటు ఏమంటారంటే, సార్ నేను ఒక 5 ఇయర్స్ అయింది బుక్ ముట్టక, సరే గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనిపిస్తోంది, నేను సాధించగలనా? ఒక్కటి చెప్తాను గైస్, ఎవరైనా కూడా గ్రూప్ 2 సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలంటే దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూడాలి. అంటే ప్రిపేర్ అయిన వాళ్ళే సెలెక్ట్ అవుతారు, ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఎవరు కూడా సెలెక్ట్ కాదు. అంటే లాజిక్ అర్థం చేసుకోండి, సెలెక్ట్ అవ్వడం మీ చేతిలో లేదు, ప్రిపేర్ అవ్వడం మాత్రం మీ చేతిలో. ఈ ప్రిపరేషన్ అవ్వాలి అంటే మీకు అర్హత ఉంటే, మీరు 10 ఇయర్స్ అయిపోయింది, ఏదో ఒక జాబ్లో సెట్ అయ్యారు, మళ్ళీ మీకు గ్రూప్ 2 వైపు రావాలని ఉంది, మీరు కూడా ఎలిజిబులే. ఎప్పుడో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారు, నేను సాధించగలనా? ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే నువ్వు సెలెక్ట్ అవుతావు. సెలెక్ట్ కావాలంటే ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలంటే ఈ 2 ఉంటే సరిపోదు. ఎందుకంటే నాకు కస్టమైజ్డ్గా అడుగుతారు, సార్ నాకు ఒక 42 ఇయర్స్ ఉంది,
ఈ ఏజ్లో నేను సాధిస్తాను. సో ఇక్కడ క్లియర్గా 18 to 44 ఉంది. సో 42 అంటే నువ్వు అందులోపట్నే ఉన్నావు, నీకు డిగ్రీ ఉంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే మన కెపాసిటీ అంటే మనం స్కూల్లో ఉన్నప్పుడు లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు నువ్వు టాపర్ అయి ఉండొచ్చు. సో తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ రావచ్చు, మళ్ళీ చదవాలనిపించింది అనుకో, గ్యాప్ వచ్చింది కదా, అది ఆబ్స్టాకిల్ కాదు. నువ్వు కాలేజ్లో చాలా యావరేజ్ డల్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఎనీహౌ నువ్వు డిగ్రీ క్వాలిఫై అయ్యావు. సో డల్ అయినా కానీ గ్యాప్ వచ్చింది, నువ్వు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు యావరేజ్ స్టూడెంట్ అయినా బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా, సో నువ్వు ఇప్పుడు ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవుతే ఎగ్జామ్కి సెలెక్ట్ అవుతావు. అండ్ దానికంటే ముందు ఈ ప్రిపరేషన్కి సంబంధించి సిలబస్ ప్యాటర్న్ ఏంటి ఇవి చెప్పే కంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్స్. సో ఎవరైతే తెలంగాణలో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, సో నోటిఫికేషన్ కంటే ముందు, సో ఇప్పుడు మనం చూస్తే ఇది ఈ గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లానర్, సేమ్ అలాగే ఇది గ్రూప్ 2 డైలీ ప్లానర్. సో మా దగ్గర ఉన్న బేసిక్ థింగ్ ఏంటంటే, సో నోటిఫికేషన్ కంటే ముందు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఈ ఇయర్ డిసెంబర్లో వస్తుందా, నెక్స్ట్ ఇయర్ జనవరిలో వస్తుందా, ఏది ఏమైనా మన దగ్గర 2.5 years టైం ఉంది. సో లాస్ట్ 6 months ఎలక్షన్ బిజీలో ఉండిపోతారు, 2 years మాత్రమే టైం ఉంది. ఈ 2 yearsలో నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రజల దగ్గరికి ఓట్లు అడిగే ఛాన్సెస్ లేవు. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని అంటే ఒకటి ఎప్పుడు వస్తుందో అనే దానికంటే వస్తుంది కన్ఫామ్గా తెలిసింది. నోటిఫికేషన్ లేకుండా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు. సో వస్తుందని తెలిసింది, ఎప్పుడు వస్తుంది, నో వన్ హ్యాస్ ఎనీ క్లారిటీ ఆన్ దిస్. వస్తుందని తెలిసింది కదా, ఆ నోటిఫికేషన్ కంటే ముందు అది ఎప్పుడైనా రాని మనం చిట్టి అడుగులు వేస్తూ లేకపోతే మనకున్న టైంని బేస్ చేసుకొని మెల్లిగా ప్రిపేర్ అవుతే ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్. ప్రతి స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు, ఫైన్ డే కోసం వెయిట్ చేస్తారు. ఆ ఫైన్ డే వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక బిగ్గెస్ట్ క్వశ్చన్, ఏ బుక్ చదవాలి, ఏ క్లాసెస్ వినాలి, అంటే ఏ టాపిక్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా ఎన్నో క్వశ్చన్స్ వచ్చి మన ప్రిపరేషన్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి. అందుకే వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి రోహిత్స్ అకాడమీలో బెస్ట్ క్లాసెస్ని మీకు అందించడం జరిగింది. బెస్ట్ క్లాసెస్ అంటున్నాను ఏంటంటే, జనరల్గా తెలంగాణ మూమెంట్ ఉంటుంది కదా, 150 marks డిసైడింగ్ ఫ్యాక్టర్, అలాగే ఎకానమీ 150 marks డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ రెండు డిసైడ్ చేస్తాయి మన దగ్గర ఏం సక్సెస్ వస్తుంది, మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి. తర్వాత పాలిటీ, ఎందుకంటే పేపర్ 1లో పేపర్ 2లో కలిపి సొసైటీ పాలిటీ అండ్ పేపర్ 1లో కలిపి ఇండియన్ పాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆల్మోస్ట్ 75+ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 150 ఎకానమీ, 150 తెలంగాణ మూమెంట్, 75+ పాలిటీ, అంటే 375 marks ఇక్కడే వస్తాయి. సో ఈ 375లో అంటే పక్కాగా చదివిన దీనితోనే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, కట్ ఆఫ్ దాటి ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడానికి. సో ఈ 3 సబ్జెక్ట్స్ని ద బెస్ట్ ఫ్యాకల్టీస్, సైదుల్ సార్ కానీ, ప్రదీప్ సార్ కానీ, చౌటి ప్రభాకర్ సార్ కానీ, సో ఇట్లా బెస్ట్ ఫ్యాకల్టీస్తో అండ్ ఇండియన్ పాలిటీ నేనే టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటి తర్వాత నెక్స్ట్ వెయిటేజ్ ఉన్న థింగ్స్ ఏంటంటే హిస్టరీ, అది తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. సో మనకు ప్రజ్వల్ సార్, దత్తు సార్, ఈ ఇద్దరు ఫ్యాకల్టీస్ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీని టీచ్ చేస్తున్నారు. అండ్ పేపర్ 1లో జాగ్రఫీ వెయిటేజ్ ఆల్మోస్ట్ 20 marks వరకు వస్తుంది. ఆ జాగ్రఫీని మన దగ్గర జగదీష్ సార్ టీచ్ చేస్తున్నారు. అంటే కరెంట్ అఫైర్స్, పేపర్ 1 కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది. వీటిని కూడా ద బెస్ట్ ఫ్యాకల్టీస్ టీచ్ చేస్తున్నారు, మమతా మేడం కానీ అండ్ అలాగే రాఘవేంద్ర సార్. సో మొత్తం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అన్నీ కలిపి బెస్ట్ ఫ్యాకల్టీస్ విత్ అప్డేషన్స్. సో ఇప్పుడు చూడండి, జాగ్రఫీ లైవ్ క్లాస్ అవుతూనే ఉన్నాయి, డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అవుతూనే ఉన్నాయి. ఇవాళే తెలంగాణ కరెంట్ అఫైర్స్ అని చెప్పి, తెలంగాణ రౌండప్ అని చెప్పి లైవ్ క్లాసెస్ కూడా జరిగాయి. సో బెస్ట్ కంటెంట్, బెస్ట్ అప్డేషన్తో. సో అండ్ లిమిట్ అంటే ఎంత ఎగ్జామ్ డిమాండ్ ఉంది ఆ కాంటెక్స్ట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు క్లాసెస్ ఉన్నాయి. దాంతోపాటు మా యొక్క యూనిక్నెస్ ఏంటంటే మేము ప్లానర్స్ ఇస్తాం. సో డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6. ఇప్పుడే కాదు, ఎన్నో రోజుల నుంచి రోహిత్స్ అకాడమీ అంటేనే ఈ డైలీ ప్లానర్స్కి ఒక పెద్ద బ్రాండ్. ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ ప్లాన్ చేసుకుంటారు, మీకు ఒక 10 గంటలు ఉంటుంది, 4 గంటలు ఇది చేస్తాను, 4 గంటలు ఇది చేస్తాను, 2 గంటలు ఇది, లేకపోతే 3 గంటలు, 3 గంటలు, 3 గంటలు, ఇంకో గంట, ఇలా ఎవ్రీబడి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్లాన్లో ఒక సైంటిఫిక్ వే అనేది మిస్ అవుతుంది, ప్రాక్టికల్ అప్రోచ్ అనేది మిస్ అవుతుంది. మీరు ఎక్కువ టార్గెట్స్ పెట్టుకుంటారు, లేకపోతే టైం పెట్టుకున్న ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదివితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ల్యాక్ అవుతుంది. వీటిని ఓవర్కమ్ చేయడానికి ఏ సబ్జెక్ట్ చదివితే ఈ ప్రిపరేషన్ పైన మనం పట్టు సాధించవచ్చు, మనకు ఒక ఫ్లో వెళ్తుంది, అది ఎంతసేపు చదవాలి, చదివిన సబ్జెక్ట్ని ఎంతసేపు ఎలా రివైజ్ చేయాలి, ఇలా బెస్ట్గా క్లాసెస్ మన దాంట్లో ఉంటుంది. సో
రోహిత్స్ అకాడమీలో ఎక్స్క్లూసివ్ గ్రూప్ 2 క్లాసెస్ ఉంటాయి. డే 1, డే 2, డే 3, డే 4. సో ఇట్లా ఎవ్రీడే మీకు ప్లాన్ ఉంటుంది. ఈ డే ప్రకారం ప్రొసీడ్ అవుతే సో ప్రతిరోజు టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్ ఉంటుంది. సో ఇలా ఒక 150 డేస్లో గ్రూప్ 2 కంప్లీట్ అయిపోతుంది. ఈ 150 డేస్ కన్సిస్టెంట్గా మనం కూర్చోలేకపోవచ్చు. మధ్యలో కొన్ని అబ్స్టాకిల్స్, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అలా పెట్టుకున్నా కానీ నోటిఫికేషన్ కంటే ముందు మెల్లిగా ఆడుతూ పాడుతూ ఎటువంటి పెయిన్ లేకుండా మనం సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో సేమ్ అట్లాగే గ్రూప్ 1 కూడా, అంటే ఇప్పుడు గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1లో ఏదైతే సిలబస్ ఉందో ఆ గ్రూప్ 2లో ఉన్న సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ 2 సిలబస్ మొత్తం చదవాల్సి ఉంటుంది గ్రూప్ 1కి. ఆ గ్రూప్ 2 సిలబస్తో పాటు గ్రూప్ 1కి కూడా ఒకేసారి సన్నద్ధం అవ్వడానికి గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లానర్. అండ్ దీంతో పాటు జాబ్ హోల్డర్స్ అంటే వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది, ఫుల్ టైం వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని 2 ప్లాన్స్ ఇలా డే 1, డే 2 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతే గ్రూప్ 2 అయిపోతుంది, గ్రూప్ 3 అయిపోతుంది, గ్రూప్ 4 ఈ 4గిటిని ఒకేసారి టార్గెట్ చేసే విధంగా వీ హ్యావ్ ద బెస్ట్ ప్లాన్. అండ్ అలాగే తెలంగాణలో మనం చూస్తే ఎండోమెంట్ 190 పోస్ట్స్కి ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. అది కూడా ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. ఎండోమెంట్ కోర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మన దాంట్లో ఎక్స్క్లూజివ్ టీజీపీఎస్సీ కోర్స్, ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అని అందులో గ్రూప్ 1, 2, 3, 4 జీపీఓ, ఎస్ఐపిసి అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో ఏ కోర్స్ కావాలన్నా రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీపీఎస్సీ సెక్షన్కి వెళ్ళండి, లేదా 9111055658 ఇది నా వాట్సాప్ నంబర్, మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గ్రూప్ 2 గురించి డిస్కస్ చేస్తే ఎవరు అని చెప్పాను. సో ఎవరు అని చెప్పినప్పుడు సో ద థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ థింగ్ దీనికి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి, ఏజ్ క్రైటీరియా ఉండాలి, అండ్ ఆల్సో క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఉండాలి. ఈ 2 ఉంటే సరిపోతుంది, ఇంకా ఏమీ ఛాన్స్ లేవు. అంటే ఎవరు అంటే ఎనీబడి, అంటే ఇప్పుడిప్పుడే డిగ్రీ అయిపోయిన వాళ్ళు, సో లేకపోతే డిగ్రీ అయిపోయి గ్యాప్ వచ్చిన వాళ్ళు, హౌస్ వైఫ్స్, చదువుని మొత్తం దూరం పెట్టి రీసెంట్ టైమ్స్లో మోటివేట్ అయిపోయి నేను కష్టపడతాను, నేను ప్రిపేర్ అవుతాను, నేను సాధించగలనా, ఏ డౌట్ ఉన్నా ఎవ్రీబడి ఆర్ ఎలిజిబుల్. సో ఎప్పుడు అని చెప్తున్నాను. సో ఎప్పుడు అగైన్ ఐమ్ టెలింగ్, సో ఎనీ డే ఈజ్ అ బెస్ట్ డే. అది రేపు ఎల్లుండి అని కాదు, అట్లీస్ట్ ఇవాళ ఈ వీడియో చూసిన తర్వాత కొంచెమైనా మోటివేషన్తో ముందుకెళ్ళి రోజు ఒక 1 అవర్తో స్టార్ట్ చేయండి, 2 అవర్స్తో స్టార్ట్ చేయండి, 3 అవర్స్, అది మెల్లిమెల్లిగా గో ఆన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మెల్లిగా మనం ట్రాక్లో ఉంటాం. మనం రోజు చేసే యాక్టివిటీ, నువ్వు జాబ్ చేస్తున్నావా, నువ్వు హౌస్ వైఫా, లేకపోతే చదవాలనుకుంటున్నావా, సోషల్ మీడియాతో ఎంగేజ్ అవుతున్నావా, నీ పని నువ్వు చేసుకో. ప్రిపరేషన్కి సంబంధించి ఒక గంట నుంచి స్టార్ట్ చేయి, ఒక చిన్న అడుగు నుంచి స్టార్ట్ చేయి, మెల్లిమెల్లిగా ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఎవరు ఎప్పుడు అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎలా అన్నదానికి నేను ఇంతకుముందే చాలా క్లియర్ కట్ ప్లాన్ ఇచ్చాను. ఒక 3 సబ్జెక్ట్స్ని బేస్ చేసుకోండి, లేదా మన ప్లానర్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకునే ముఖ్యంగా బిగినర్స్, అంటే ఈ వీడియో చాలా వరకు ఏమీ తెలియని జస్ట్ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, సో ఆ ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన ఒక్కటి ఉంటుంది, కానీ ఏది తెలియదు, సిలబస్ ఏముంది ఏంటి, వాళ్ళకు ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇంకా ఏదో ఉంది. తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, 4 పేపర్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఈచ్, 600 మార్క్స్ అని తెలుసు, అయినా ఏదో తెలియని లోపం, ఇంకేదో తెలుసుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. సో వాళ్ళ కోసం ఎలా అని చెప్పినప్పుడు మనకు జనరల్ స్టడీస్లో అన్నట్టు 1, 2, 3 అండ్ 4 పేపర్స్ ఉంటాయి. ఓకే, సో 4th పేపర్ మొత్తం కూడా తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూమెంట్ ఉంటుంది. 3 ఫేజెస్ ఉంటాయి. సో ఒక్కొక్క దశలో ఎలా సాగింది ఏంటి అని చెప్పి తెలంగాణ మూమెంట్ ఉంటుంది. అండ్ అలాగే పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది. సో ఎకానమీ అంటే మళ్ళీ ఇందులో 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి ఇండియన్ ఎకానమీ అండ్ ఇంకొకటి తెలంగాణ ఎకానమీ. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఇండియన్ ఎకానమీ పైన పట్టు ఉంటుంది, ఇటు తెలంగాణ ఎకానమీ పైన, ఇటు తెలంగాణ మూమెంట్ పైన పట్టు ఉండదు. ఒకవేళ యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా మీకు ఇండియన్ ఎకానమీ పైన పట్టు ఉన్నా, సో గ్రూప్ 2 కాంటెక్స్లో ఉన్న ఇండియన్ ఎకానమీ పైన కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 2. సో పేపర్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉంటుంది, హిస్టరీ, పాలిటీ, సొసైటీ. సో మళ్ళీ ఇక్కడ హిస్టరీ చూస్తే 2 థింగ్స్ ఉంటుంది, ఒకటి ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఒకటి తెలంగాణ హిస్టరీ ఉంటుంది. సో అంటే ఇండియన్ హిస్టరీ చదివితే దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ హిస్టరీ, ఈ రెండింటి నాలెడ్జ్తో తెలంగాణ మూమెంట్ని ఈజీగా ఇంటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ అయినప్పటికీ కూడా దాన్ని బేసిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకుంటూ వస్తే చక్కగా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కడ ఫ్లాస్ లేకుండా. సో సేమ్ అట్లాగే పాలిటీ, ఇది ఇండియన్ పాలిటీ, తెలంగాణ పాలిటీ అనేది ఉండదు, ఒకటే పాలిటీ, చాలా ఇంట్రెస్టింగ్
అండ్ అఫ్ కోర్స్ ఇది నేను చెప్పే సబ్జెక్ట్ అని మీకు అనిపించవచ్చు, బట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సబ్జెక్ట్. అండ్ మోర్ ఓవర్ నా క్లాసెస్ వింటే పాలిటీ అంటే ఖచ్చితంగా ప్రేమలో పడతారు. కొన్ని వేలాది మంది స్టూడెంట్స్, ఇన్ఫ్యాక్ట్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్నారు. సో బెస్ట్ పాలిటీ క్లాసెస్ని మేము మీకు అందిస్తున్నాం. ఓకే, కోర్సులో ఉంటుంది. అండ్ ఇండియన్ సొసైటీ, యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇండియన్ హిస్టరీ పైన, పాలిటీ పైన, సొసైటీ పైన పట్టు ఉంటుంది. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు సొసైటీ మెయిన్స్ కాంటెక్స్ట్లో చదువుంటారు, ఇక్కడ ప్రిలిమ్స్ కాంటెక్స్లో ఓవర్గా ఫోకస్ చేయాలి. అయితే ఈ జనరల్ స్టడీస్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అని చెప్పేసి, డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే ఎన్వైరన్మెంట్ని బేస్ చేసుకొని, జాగ్రఫీని బేస్ చేసుకొని చాలా ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా జాగ్రఫీ పైన ఫోకస్ చేయాలి, మెంటల్ ఎబిలిటీ పైన ఫోకస్ చేయాలి, జనరల్ ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయాలి, దీంతో పాటు కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ కల్చర్ వస్తుంది. ఆ తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీలో భాగంగా నేర్చేసుకుంటాం. సోషల్ ఎక్స్క్లూజన్, ఎక్స్క్లూజివ్ పాలసీస్, తెలంగాణ పాలసీస్ అని వస్తాయి. సో అవి నువ్వు సొసైటీలో భాగంగా నేర్చుకుంటావు, ఎకానమీలో పాలసీస్లో భాగంగా నేర్చుకుంటావు, కరెంట్ అఫైర్స్లో భాగంగా నేర్చుకుంటావు. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ సో ఇక్కడ ఈ 4 సబ్జెక్ట్స్ మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్. జాగ్రఫీ చదివితే ఎన్వైరన్మెంట్ కవర్ అయిపోతుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కవర్ అవుతుంది. సో ఏమీ తెలియని బిగినర్స్కి చెప్తున్నాను, 4 పేపర్లు ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్, 150 into 4 దాట్ ఈజ్ ఈక్వల్ టు 600 మార్క్స్. ఇది. అండ్ దీనికి ఎటువంటి నెగటివ్ మార్క్స్ అనేటివి ఉండవు, ఏ నెగటివ్ మార్క్స్ ఉండవు. సో క్లియర్గా, పక్కాగా, అంటే ఎన్ని మార్కులు, ఏ పేపర్లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటే బాగుంటుంది అదేది మళ్ళీ స్పెషల్గా ఇంకో వీడియో చేస్తాను. మొన్న తెలంగాణ కట్ ఆఫ్స్ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి. అయితే చూడండి, గ్రూప్ 1, 2, 3, 4 ఏది సపరేట్ ప్రిపరేషన్ కాదు. మొన్న అంటే రీసెంట్గా కేస్ స్టడీస్ మనం చూస్తే గ్రూప్ 1, 2, 3, 4 4కి 4 కొట్టిన స్టూడెంట్స్ పదుల సంఖ్యలో ఉన్నారు. అండ్ అలాగే 2, 3, 4 ఈ మూడింటిని క్రాక్ చేసిన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఒకటే ప్రిపరేషన్తో 1, 2, 3, 4 ఈజీగా టార్గెట్ చేస్తూ, అంటే ఇప్పుడు గ్రూప్ 1లో ఒక 500 పోస్ట్స్ ఉన్నాయనుకోండి, గ్రూప్ 2లో 1000 పోస్ట్స్ ఉన్నాయనుకోండి, గ్రూప్ 3లో 3000 ఉన్నాయనుకోండి, గ్రూప్ 4లో ఒక 5000 ఉన్నాయనుకోండి. అంటే 5000, 3000, 2000, 1000 ఇవన్నిటికీ మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గవర్నమెంట్ జాబ్ సాధించిన తర్వాత ఆటోమేటికల్, అంటే ఇక్కడ చూడండి, గ్రూప్ 4 కొట్టిన వాళ్ళు 3 కొట్టారు, 3 కొట్టిన వాడు 2 కొట్టాడు, 2 కొట్టిన వాడు 1 కూడా కొట్టాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తే, ఒక గవర్నమెంట్ జాబ్ కొడితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అమ్మా నేను కూడా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టగలుగుతాను అనిపిస్తుంది. అయితే 3 or 4 or 2 ఇవేం పట్టుకోకుండా గ్రూప్ 2, గ్రూప్ 1 ఈ రెండిట్లో ఏదైనా, గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ అంటే భయమైన వాళ్ళు ఉంటారు, కంప్లీట్గా పక్కన పెట్టేసేయండి. డిస్క్రిప్టివ్ భయం లేదు అనుకుంటే బెటర్ గో ఫర్ గ్రూప్ 1. ఇంకా చెప్పాలంటే గ్రూప్ 2 కంటే గ్రూప్ 1లో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. అదేంటో స్పెషల్గా గ్రూప్ 1 వీడియో చేస్తాను. గ్రూప్ 2 ప్రిపేర్ అయితే 2, 3, 4 అన్నీ కూడా ఒక చాలా కేక్ వాక్ లాగా అయిపోతుంది. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ దీనికి అప్లై చేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మెజారిటీ, అంటే 50% కంటే ఎక్కువ స్టూడెంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ట్రాక్లో వస్తారు. కానీ ఈ 40%, అంటే 50 to 40% మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నోటిఫికేషన్ కంటే ముందే మెల్లిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు, ముందే ట్రాక్లోకి వచ్చేస్తారు. ఆబ్వియస్గా ముందే ట్రాక్లోకి వచ్చేస్తే ఆ నోటిఫికేషన్ అనే భయం, ఎగ్జామ్ అనే ఫియర్ ఖచ్చితంగా దూరం పోతుంది. సో ప్రతిసారి మనం క్లాసెస్ వినాలి, దానికి రిలేటెడ్ మెటీరియల్స్ చదవాలి, ఈ రెండింటిని కలిపి రివైజ్ చేయాలి, అండ్ వీటన్నికి సంబంధించి కామన్గా టెస్ట్ రాయాలి. ఇవన్నీ ఫీచర్స్ రోహిత్స్ అకాడమీలో తీసుకునే గ్రూప్ 2 కోర్సులో అవైలబుల్ ఉంటుంది. అలాగే ఎండోమెంట్ కోర్స్ కూడా మన దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే అందరూ చేసినప్పుడు నువ్వు చేస్తే అందరిలానే మిగిలిపోతావు. అందరూ ఫోకస్ చేయని టైం, అంటే గ్రూప్ 2 పైన ఎవరికి ఆలోచన లేదు. సో వచ్చినప్పుడు చూసుకుందాంలే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అనుకుంటారు. కానీ ఇదే ఒక గోల్డెన్ టైం లాగా ఫీల్ అయిపోయి, సో ఎవరు చదవని టైంలో నువ్వు చదివి మెల్లిగా పెయిన్ లేకుండా సిలబస్ని కంప్లీట్ చేస్తూ ఉంటే ఆ కిక్ వేరు. అండ్ అలాగే సెలెక్ట్ అవ్వడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో గ్రూప్ 2కి సంబంధించి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఇంతకుముందు నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాల్ అయినా చేయండి, మెసేజ్ అయినా పెట్టండి. నేను అలాగే ఇచ్చిన గ్రూప్ 2 ఫుల్ ప్లాన్ కానీ, గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లాన్ కానీ, లేకపోతే ఎండోమెంట్ గ్రూప్ 2 కలిపిన ప్లాన్, సో ఆ ప్లాన్ ఏది కావాలని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, రెస్పాండ్ అవుతాను. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతాయి, ఎక్స్క్లూజివ్గా
తెలంగాణ బేస్డ్, తెలంగాణ రిలేటెడ్ కంటెంట్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకేమేమి ఇష్యూస్ ఉన్నాయో, మీకేమేమి డౌట్స్ ఉన్నాయో కమెంట్స్ రూపంలో కానీ, వాట్సాప్ రూపంలో కానీ మెసేజ్ పెట్టండి. డెఫినెట్‌గా రెస్పాండ్ అవుతాను. సో యూట్యూబ్‌లో కమెంట్ పెట్టడానికి ఇబ్బంది పడొచ్చు, కానీ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టడానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. సో అదొక హ్యాండీగా అయిపోయింది కాబట్టి మెసేజ్ పెట్టండి. ఏ దానికైనా రెస్పాండ్ అవుతాను. ఎనీ టైమ్ రెస్పాండ్ అవుతాను. దీనికి ఎటువంటి ఛార్జ్ ఉండదు, కాస్ట్ ఉండదు. సో గుండె ధైర్యం కోసమైనా ఏదైనా అంటే కొట్టగలుగుతానా లేదా అన్న భయం ఉంటది. ఆ ధైర్యం కోసమైనా మెసేజ్ పెట్టండి. డెఫినిట్‌గా ఆ రిలేటెడ్ స్టఫ్ నేనిచ్చి మిమ్మల్ని మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్. అండ్ అగైన్ టెల్లింగ్, ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో దట్ ఇలాంటి వీడియోస్ ఎన్నో మళ్ళీ చేయడానికి నాకు కూడా మోటివేషన్ వస్తది. థాంక్ యూ.